మీరు ఎప్పుడైనా గమనించారా? కన్‌స్ట్రక్షన్‌లో కాంక్రీట్ యూజ్ చేసేటప్పుడు అసలు ఆర్‌సీసీ, పీసీసీ స్ట్రక్చర్ యొక్క వెయిట్ ఎంతని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నేను చెప్తా దాని గురించి. ఇప్పుడు సపోజ్ వచ్చేసరికి డెన్సిటీ వచ్చేసరికి స్ట్రక్చర్‌ది ఒక 1 m³ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ప్లేస్‌ని కాలిక్యులేట్ చేస్తే పీసీసీ అనేది 2400 కేజీస్. అదే ఆర్‌సీసీలో అయితే ఆర్‌సీసీ అంటే స్ట్రక్చర్ యూజ్ చేసేది ఆర్‌సీసీ. అదే ఆర్‌సీసీ వెయిట్ వచ్చేసరికి 1 m³ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు 2500 కేజీస్ పర్ మీటర్ క్యూబ్. ఓకే. సో సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఈ పలక ఉంది కదా! ఈ కాంక్రీట్ పలక అనేది మనం సజ్జా కోసం వేసాము. సో ఈ పలక వచ్చేసరికి వెయిట్ ఎంత అని మీరు కాలిక్యులేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సజ్జా స్లాబ్ వచ్చేసరికి మనం ఒక లెంత్ 6 ఫీట్ అనుకుంటున్నాం. లెంత్ 6 ఫీట్ ఇంటూ విడ్త్ వచ్చేసరికి 4 ఫీట్ ఇంటూ థిక్‌నెస్ వచ్చేసరికి 6 ఇంచెస్. స్లాబ్ థిక్‌నెస్ వచ్చేసరికి 6 ఇంచెస్. సో 0.5 ఫీట్. సో టోటల్ మనకి ఎంత వచ్చింది? సో టోటల్ వచ్చేసరికి 12 క్యూబిక్ ఫీట్స్. సో ఇప్పుడు మనం క్యూబిక్ ఫీట్‌ని m³ మార్చుకోవాలనుకుంటే m³ కన్వర్ట్ చేసుకుంటే 12 క్యూబిక్ ఫీట్స్ ఈక్వల్ టు 0.339 m³. సో 0.339 సో 0.339 ఇంటూ ఇప్పుడు ఆర్‌సీసీ స్ట్రక్చర్‌ది వెయిట్ తీసుకుందాం అనుకుంటే 2500. దాని డెన్సిటీ వచ్చేసరికి 1 m³ 2500. సో 0.339 m³ ఇంటూ 2500. 2500 వేసుకుంటే దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఈ స్లాబ్ యొక్క వెయిట్ వచ్చేసరికి 847.5 కేజీస్ పర్ మీటర్ క్యూబ్. ఓకే. దీని వెయిట్ వచ్చేసరికి